హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ యాక్టివిటీ చూస్తూ ఉంటే మన ఇండియాతో డబుల్ గేమ్ ఆడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ట్రంప్ ఏమో మన ఇండియాతో స్నేహం కావాలంటాడు. మన ఇండియా చైనాకు దగ్గరగా వెళ్ళడం తనకు ఇష్టం లేదు. అమెరికాతోనే ఇండియా స్నేహబంధం ఏర్పరచుకోవాలని ఒకవైపు ట్రంప్ అంటూ ఉంటే, మరోవైపు అతని సెక్రటరీ వ్యక్తులు మాత్రం మరో విధంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్కిన్స్ తాజాగా ఇచ్చిన ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, ఇండియాలో 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు. వీళ్ళంతా మా దగ్గర నుంచి ఒక్క మొక్కజొన్న అంటే ఒక్క కారును కూడా కొనలేకపోతూ ఉన్నారు. అలా ఎందుకు జరుగుతుంది? మేము మా వ్యవసాయ ఉత్పత్తులను ఖచ్చితంగా ఇండియాలో అమ్ముకుని తీరుతామని హోవర్డ్ లుట్కిన్స్ అంటూ ఉన్నారు. ఇదే లుట్కిన్స్ గతంలో ఇండియా తనంతట తానే క్షమాపణలు చెప్పి మరి మా దగ్గర ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవడానికి రాబోతోంది, ఇదంతా జస్ట్ 2 నెలల్లో పూర్తవుతుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా పీటర్ నెవారో చాలా దారుణంగా మన ఇండియాపై వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. మరి ఒకవైపు ట్రంప్ ఏమో ఇలా ఫ్రెండ్షిప్ కావాలని అంటూ ఉన్నాడు, మరోవైపు అతని సెక్రటరీ వ్యక్తులు మాత్రం ఇండియా దిగి రావాలి, మా దగ్గరకు వచ్చి డీల్స్ను కుదుర్చుకోవాలి అని అహంకార భావంతో మాట్లాడుతున్నారు. ఈ రెండింటిని కంపేర్ చేసి చూసుకుంటే ఖచ్చితంగా ట్రంప్ మన ఇండియాతో డబుల్ గేమ్ ఆడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కు మసాలా ట్రేడ్ డీల్స్ అనేవి చాలా ఇష్టం. మసాలా డీల్స్ అంటే మన ఇండియాలో యూజ్ చేసే మసాలా కాదు, ఇది ఒక షార్ట్ ఫామ్. అదేమిటంటే మ్యూచువల్ అగ్రీడ్ సెటిల్మెంట్ అచీవ్డ్ త్రూ లీవరేజ్ ఆర్మ్ ట్విస్టింగ్. దీన్నే మసాలా డీల్స్ అంటారు. ఈ ఆర్మ్ ట్విస్టింగ్ ధర అంటే ఒకవైపు ఈ టారిఫ్ల పేరిట భయపెట్టి మరోవైపు తనకు కావాల్సిన ప్రయోజనాలను తాను అందుకోవడం ఈ ట్రంప్కు చాలా ఇష్టం. ఈ విధంగా గతంలో ఎన్నోసార్లు చేసి చాలా దేశాలను తన దారికి తెచ్చుకోవడానికి ట్రై చేశారు. కానీ ఇప్పుడు మన ఇండియా మాత్రమే ట్రంప్కు కొరకరాని కొయ్యగా మారిపోయింది. ఇక్కడ ఉన్నది మోదీ అండ్ జైశంకర్ ద్వయం కాబట్టి వీళ్ళు అమెరికా బెదిరింపులకు లేదంటే అమెరికా తాటాకు చెప్పులకు అస్సలు భయపడే పరిస్థితిలో లేరు. మరి ఈ మసాలా డీల్స్ను మోదీ అండ్ జైశంకర్ ఏ విధంగా అడ్డుకొనున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం మోదీ గవర్నమెంట్ ఒకే ఒక మోటోతో ముందుకు సాగుతోంది. ఆర్థికపరమైన వ్యవహారాల్లో భారత ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా మోదీ గవర్నమెంట్ ముందుకు సాగుతుంది. మన ఇండియన్ ప్రజలకు ఏ విధమైన నష్టం చేకూరుతుంది అని భావించినా కూడా ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయినా కూడా రష్యాతో మనం డిస్కౌంట్ ధరలకే ఈ క్రూడ్ ఆయిల్ను కొనడానికి సిద్ధపడ్డాం. ఇటువంటి అమెరికా లేదంటే యూరప్ దేశాలు మనల్ని బెదిరిస్తాయని మనకు తెలిసినా కూడా మన దేశ ప్రయోజనాలే ముఖ్యంగా రష్యాతోనూ మనం ఆయిల్ కొనడానికి సిద్ధపడ్డాం. ప్రస్తుతం ఆ దేశం నుంచి ఎక్కువగా ఆయిల్ను మనమే కొంటూ ఉన్నాం. సో ఈ విధంగా మన దేశంలో పెట్రోల్ ధరలు పెరగకుండా మనం జాగ్రత్త పడగలిగాం. సో మన దేశ ప్రయోజనాలకు ఏదైతే మేలు జరుగుతుందో దాన్నే మోదీ గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటోంది. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత ఆయన మన ఇండియాపై చాలా వరకు ఈ ట్రేడ్ డీల్స్పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా అమెరికాలోని వ్యవసాయ ఉత్పత్తులను మన ఇండియాలో అమ్ముకోవడానికి ట్రంప్ భావించాడు. దీంతోపాటు అక్కడి పాల సంబంధిత ఉత్పత్తులను సైతం మన ఇండియాలో తక్కువ ధరకి అమ్ముకోవాలి, అంతేకాకుండా అక్కడి ఆటోమొబైల్స్ అంటే కార్లు, బైక్లు ఇటువంటి వాటన్నిటిని మన ఇండియా మార్కెట్లో అమ్ముకోవాలి అని ట్రంప్ భావించాడు. కానీ మన ఇండియా అందుకు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే మన దేశంలో గనక అటువంటి వాటిని మనం అలో చేస్తే ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పుడే మనకు టొమాటో ధరలు లేదంటే ఉల్లి ధరలు ఒక్కోసారి రూపాయి 2 రూపాయలకు పడిపోయినప్పుడు మన రైతులు తీవ్రంగా నష్టపోయి వాటిని రోడ్డుపై పారబోసే పరిస్థితి ఏర్పడుతుంది. సో మన దేశంలో వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇక్కడే ఫార్మింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం వీటిని తినగా మిగిలిన ఉత్పత్తులు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసే పరిస్థితిలో ఉన్నాం. సో మనమే ఒకరికి ఎగుమతి చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి కనుక మనం దిగుమతి చేసుకుంటే మిగిలిన అన్ని కూరగాయల ధరలు సైతం ఈ విధంగానే పడిపోతాయి. దీంతో మన దేశంలోని రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఆ తర్వాత
ద్రవ్యోల్బణం కూడా ఏర్పడి మన దేశంలో రూపాయి కరెన్సీ వాల్యూ కూడా చాలా వరకు పడిపోతుంది. అంతేకాకుండా అమెరికా నుంచి మనం ఏవైతే ప్రోడక్ట్స్ను దిగుమతి చేసుకున్నామో వాటన్నిటి ధరలు ఇక్కడ పడిపోయి ఫలితంగా ఇక్కడ ఎంఎస్ఎంఈలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితికి చేరుకుంటుంది. అందుకే మన మోదీ గవర్నమెంట్ దీన్ని అస్సలు అలో చేయడం లేదు. అందుకే గతంలో ఈ టారిఫ్లను విధించిన వెంటనే మోదీ ఒకే మాట చెప్పారు, నేను రైతుల ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నాను అని స్పష్టంగా ప్రకటించేశారు. అయితే ఇదే క్రమంలో ఇది సాగుతూనే ఉంది. మన ఇండియా ఎంతకు దిగి రావడం లేదు. ట్రంప్ అనుకున్నట్టు ఒక 2-3 వీక్స్లో మన ఇండియా దిగి వస్తుంది అని అనుకుంటే అస్సలు మనం ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. జైశంకర్ ఇందులో చాలా కీలక పాత్ర పోషించారు. దీంతో అక్కడి ఈ స్టేట్ సెక్రటరీలకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి పీటర్ నవారో, హోవర్డ్ లుట్కిన్స్ లాంటి వారు చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు సైతం చేస్తూ ఉన్నారు. ఇండియా ఎంతకీ దిగి రావడం లేదు, అంత 1.4 బిలియన్ పీపుల్ ఉన్న మార్కెట్లో మేము జస్ట్ ఒక్క మొక్కజొన్నను కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇండియాను మేము ఖచ్చితంగా మా కాళ్ళ బేరానికి తెచ్చేసుకుంటాము అని బీరాలు పలుకుతూ ఉన్నారు. కానీ మనం వారిని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇదే క్రమంలో ట్రంప్ ఇక మనపై కాస్త ఆయిల్ పోయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇండియా మాకు బాగా మంచి స్నేహ దేశము, ఆ దేశంతో మేము చాలా సత్సంబంధాలతో ఉండాలని అనుకుంటున్నాము అనే విధంగా వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. తాజాగా ట్రంప్ మన ఇండియా పర్యటన కూడా ఖరారైంది. త్వరలో జరగబోయే క్వాడ్ కూటమి దేశాల సదస్సులో ట్రంప్ ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగానే మన మోదీ గవర్నమెంట్తో ట్రేడ్ డీల్స్ను కూడా ఏర్పరచుకునేందుకు అవకాశం ఉంది అని చాలామంది చెబుతూ ఉన్నారు. ఈ ట్రేడ్ డీల్స్లో భాగంగా ట్రంప్ తనకు ఎంతో ఇష్టమైన మసాలా డీల్స్ను ఏర్పరచుకునేందుకు పావులు కదుపుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నది మోదీ అండ్ జైశంకర్ గవర్నమెంట్. జైశంకర్ దీన్ని అస్సలు అంగీకరించే ప్రసక్తే లేదు. ట్రంప్తో వీలైనంత వరకు మన ఇండియాకు మేలు చేకూరేలా బార్గెనింగ్ చేయనున్నారు. గతంలోనే మోదీకి సంబంధించి ట్రంప్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. బార్గెనింగ్లో మోదీని మించిన వారే లేరు, ఆయనతో నేను సైతం అంతగా బార్గెనింగ్ చేయలేను అని ట్రంప్ గతంలోనే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మోదీ ఒక గుజరాతీ అండ్ వ్యాపారం ఎక్కువగా జరిగే స్టేట్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు కూడా ఈ బార్గెనింగ్ ఎలా చేయాలో బాగా స్పష్టంగా తెలిసిన వ్యక్తి. అంతేకాకుండా ఇటు జైశంకర్ సైతం గతంలో విదేశాంగ శాఖలో బాగా పనిచేశారు కాబట్టి ఆయా దేశాలు ఏ విధంగా వ్యవహరిస్తాయి అనే విషయాలు స్పష్టంగా తెలిసిన వ్యక్తి. సో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ట్రంప్ మసాలా డీల్స్కు చెక్ పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఒకవేళ ట్రంప్ ఆ విధంగా ప్రయత్నం చేసినా కూడా ఈ మసాలా డీల్స్ బెటరా లేదంటే 50% టారిఫ్లను భరించడమే బెటరా అనేది బేరీజు వేసుకుంటారు. ఎందుకంటే ట్రంప్తో బార్గెనింగ్లో ఎక్కడైనా చిన్న లూప్ హోల్ దొరికినా కూడా మన ఇండియాలో చాలా ఎక్కువ మంది అటు రైతులు అండ్ చిన్న ఇండస్ట్రీలు నష్టపోతాయి కాబట్టి ఈ రెండింటిని బేరీజు వేస్తారు. ట్రంప్తో ఈ డీల్స్తో కంటే 50% టారిఫ్లే బెటర్ అని మన ఇండియా అనుకుంటే ఖచ్చితంగా టారిఫ్లను భరించైనా సరే రైతులను అండ్ చిన్న స్థాయి ఇండస్ట్రీలను కాపాడుకునేందుకే మోదీ అండ్ జైశంకర్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే మన ఇండియాను మనం నాశనం చేసుకోలేము, మన రైతులే మనకు ముఖ్యం కాబట్టి వారి ప్రయోజనాల కోసం ట్రంప్ టారిఫ్లైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము అని మోదీ గతంలోనే ప్రకటించారు. కాబట్టి ఈ విధంగా ఇద్దరు చాలా కఠినంగా ఉండటంతో ట్రంప్ ఏం చేయనున్నారో అనేది మనకు తెలియాల్సి ఉంది. త్వరలోనే ట్రంప్ క్వాడ్ కూటమిలో భాగంగా మన ఇండియాకు వచ్చినప్పుడు ఈ డీల్స్లో ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు, ఈ డీల్స్ ఒక కొలిక్కి వస్తాయా లేదంటే టారిఫ్లే బెటరు అని మనం ఆగిపోతే ట్రంప్కు తీవ్ర నష్టం కలగనుందా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.